జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు. శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటు వేశారు. యూసఫ్గూడలో నవీన్ యాదవ్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, జూబ్లీహిల్స్లో పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతోంది. ఉప ఎన్నిక కావడంతో అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడంతో ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగబోతోంది. ప్రస్తుతం మనం రహమత్ నగర్ డివిజన్లో కార్మిక నగర్లో ఒక పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం 8 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఈ 8 పోలింగ్ బూతుల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా పట్టణ నగర ప్రాంతం కావడంతో పోలింగ్ శాతం మందకొడిగా ఉంటుందని భావించారు. గతంలో జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 2014 నుంచి డేటా తీసుకుంటే 50% పోలింగ్ మెచ్చలేదు. కాబట్టి ఈసారి కూడా పోలింగ్ ఎక్కువ శాతం నమోదవుతుందా లేదా అనే సందేహం మాత్రం ప్రజల్లో కావచ్చు అటు రాజకీయ పక్షాల్లో ఎన్నికల సంఘం నెలకొంది. కానీ తీసుకోవడంతో 55% పైగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అయితే 39.89% అంటే అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 45.59% పోలింగ్ నమోదైన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 ఓట్లు ఉన్నాయి. పురుషుల ఓట్లు 2,08,561 ఓట్లు కాగా మహిళల ఓట్లు 1,92,779 ఓట్లు ఉన్నాయి. ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు 6,859 మంది ఉన్నారు. ఇక ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 2,060 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్లో 103 మంది అప్లై చేసుకోగా 101 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 3 అంచెల భద్రతతో ముఖ్యంగా పోలీసులు మొత్తం దాదాపు 2,000 మంది పోలీస్ సిబ్బంది అదేవిధంగా పారామిలిటరీ సిబ్బంది బందోబస్తుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉప ఎన్నిక కావడంతో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి కాబట్టి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా పారామిలిటరీ బలగాలతో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండవ ఉప ఎన్నిక జరుగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆకస్మిక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగబోతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఈసారి పోలింగ్ శాతం పెరిగితే అది ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ప్రధానాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం చేశాయి. హోరాహోరీగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 రోడ్ షోల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ రోడ్ షోలు చేశారు. అదేవిధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది కాబట్టి ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు 1:30 అవుతుంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది, ఆ పోలింగ్ ఒకవేళ పెరిగితే అది ఎవరికి అనుకూలంగా మారుతుంది, వ్యతిరేకంగా ఎవరికి ప్రతికూలంగా మారుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం జూబ్లీహిల్స్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. ముఖ్యంగా ఓటర్ కేంద్రాలు అంటే పోలింగ్ కేంద్రాల వద్ద నియోజకవర్గానికి సంబంధించిన స్థానికేతరులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు ఇతర నేతలు మంత్రులు కూడా పార్టీ రిటర్నింగ్ ఆఫీసర్ ఒక కంపెనీ చేసింది. మరోవైపు గంగలరావు నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య నేతలు కార్యకర్తల మధ్య ఘర్షణలు తప్ప మిగిలిన అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ 407 పోలింగ్ బూతులకు సంబంధించి సాయంత్రం వరకు 4,01,000కి పైగా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఓటర్లు తమ ఓటు హక్కును
వినియోగించుకోబోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి కాబట్టి గత ఎన్నికల కంటే భిన్నంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పోలింగ్ శాతం సాయంత్రం 6 గంటల కల్లా ఎంత శాతం నమోదవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం డివిజన్ల వారీగా ఇప్పుడు ఉన్నటువంటి రహమత్ నగర్ డివిజన్లోనే అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. రహమత్ నగర్ డివిజన్లోనే 70,000కు పైగా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ డివిజన్లో ఎన్ని ఓట్లు పోలవుతాయి. ఆ తర్వాత షేక్పేటలో కూడా 70,000 ఓట్లు ఉన్నాయి. ఎర్రగడ్డలో 59,000 ఓట్లు ఉన్నాయి. యూసఫ్గూడలో 58,000 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా వెంగళరావు నగర్లో 54,000 ఓట్లు ఉన్నాయి. బోరబండలో 52,000 ఓట్లు ఉన్నాయి. సోమాజిగూడలో అంటే సోమాజిగూడ సగం డివిజన్లో సగం ప్రాంతం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ 32,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఓట్లు ఎంత శాతం నమోదవుతుంది, డివిజన్ల వారీగా ఎన్ని ఓట్లు పోలవుతాయి, డివిజన్ల వారీగా ఎక్కడ ఏ పార్టీకి ఏ అభ్యర్థికి అనుకూలంగా మారుతుంది ప్రతికూలంగా మారుతుంది అనేది చూడాల్సి ఉంది. ఉదయమే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెంకటగిరిలో ఉన్నటువంటి స్కూల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేశారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.